ఇప్పుడు మనం నూతన సంవత్సరం ఈశ్వవసు నామ సంవత్సరం 2025 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గ్రహబలం గృహబలం వాస్తుబలం అనుకున్న పని చేసే పనిది కార్యంది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగం పర్సనల్ లైఫ్ కుటుంబ యోగ బలం సంతాన బలం సంసార బలం కుటుంబ బలం కళ్యాణం వారి కాని వారి కళ్యాణ బలం ఎలా ఉంది మన జానకిరామ్ని అడిగి చూద్దాం. చూడు జానకిరామ్ తలించిన కారం యోగం బలం అనుకున్న పని నమ్మిన పని జయమవుతుందా కాదా, చేసే పనులు ఎలా ఉంటుంది, ఫ్యూచర్ లైఫ్ ఎలా ఉంటుంది, అడవపడ్డ యోగం ఎలా ఉంటుంది, ధన విషయంలో ఎలా ఉంటుంది, రణ విషయంలో ఎలా ఉంటుంది. చూడు జాతక బలం తరించిన కార్యం యోగం బలం తి. వృశ్చిక రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం చాలా వరకు యోగ బలం ఉన్నదండి వారికి. ముఖ్యంగా వచ్చిండు మాత్రం విఘ్నేశ్వరుడు వినాయకుడు మహాగణపతి వచ్చిరు వారి జాతక బలంలా. అలాగే చూడాలంటే మాత్రం మహాశివుడు వచ్చిండు లింగాకారంలో మహాలింగేశ్వరుడు. అలాగే వారి జాతకంలో బలంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి వచ్చిండు, విష్ణు ఈశ్వర్ బ్రహ్మ వచ్చిండు, రాఘవేంద్ర స్వామి వచ్చిండు వారి పేరు మీద. అలాగే వారి జాతకంలో చెప్పాలంటే ఆంజనేయ స్వామి వచ్చిండు. అలాగే వారికి నవగ్రహాలు వచ్చినాయి, షిరిడి సాయిబాబా వచ్చిండండి వారి పేరు మీద. కానీ వృశ్చిక రాశి వారి జ్యోతిష్యంలో చూడాలంటే మిశ్రమ ఫలితం ఉన్నదండి వారి పేరు మీద. ఈ 2025 సంవత్సరం నుంచి 26వ సంవత్సరం వరకు నూతన సంవత్సరం ఉగాది గడియ మిశ్రమ ఫలితం ఉన్నది. 175% చాలా మంచి యోగ బలం ఉన్నది వారి జాతక బలానికి. వారి పేరు మీద చూడాలంటే మాత్రం చతుర్థ పంచమ స్థానంలో శని నడుస్తుందండి. అంటే కొన్ని నెలలు మాత్రం చతుర్థ స్థానంలో శని నడిచే అవకాశం ఉంటుందండి. కొన్ని సంవత్సరాలు పంచమ స్థానంలో శని నడిచే అవకాశం ఉంటుంది. దాని కారణంలో మాత్రం చతుర్థ స్థానంలో ఉన్నందువలన మే నెల నుంచి పడితే మాత్రం అక్టోబర్ వరకు కొన్ని ఇబ్బందులు తప్పవండి వారి జాతక బలానికి. ధన విషయంలో ఆరోగ్య విషయంలో కుటుంబ విషయంలో ఇబ్బందులు తప్పవు వారికి. ఎంత ప్రయత్నించినా ఆరోగ్య సమస్యలు తప్పవండి. ఆరోగ్య సమస్యలు తప్పాలంటే వారు ఖచ్చితంగా మాత్రం వారి జాతకానికి మాత్రం ఇష్టదైవాన్ని పూజ చేయటం. రెండవది మాత్రం ఆరోగ్య ప్రదాత, ముఖ్యంగా మాత్రం ఆరోగ్య ప్రదాత ఎవరంటే మాత్రం శివుడు అండి. మానసికంగా శారీరకంగా స్ట్రాంగ్ కావాలంటే శివుడు. రెండవది వారి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఆంజనేయ స్వామి. సకల భూత ప్రేత రోగాలకు దరిద్ర బాధలకు తొలగించుకోవాలంటే ఆంజనేయ స్వామి. మూడవది నవగ్రహాలు కూడా వచ్చినాయి. నవగ్రహ ఆరాధన చేయటం గ్రహాన్ని పూజ చేసినట్టు. నాలుగవది రాఘవేంద్ర స్వామి.